లోక్సభ నుంచి 8 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సమావేశాలు ముగిసే వరకు స్పీకర్ 8 మందిని సస్పెండ్ చేశారు. హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్ రాజావారింగ్, మాణికం ఠాకూర్, గుర్జీత్ సింగ్ అజ్లా, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ పడోలే, ఎస్ వెంకటరామన్, డీన్ కురియాన్కోస్ పై వేటు పడింది. సస్పెండ్ అయిన వారిలో తెలంగాణ ఎంపీ చామల ఉన్నారు. సభాపతిపై పేపర్లు విసరడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 8 మందిని సస్పెండ్ చేయాలని కిరణ్ రిజిజు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. అయినా లోక్సభలో ఆందోళనలు కంటిన్యూ కావడంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. మరోవైపు సభ ముగిసిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. I break no move that this House has taken a serious note of the misconduct of Sri Manikam Tagore, Sri Amarinder Singh Rajawaring, Sri Gurjit Singh Aulia, Sri Hebi Eden Prashant Padole, Sri Dean Kuryakos, S. Venkatesh and Kiran Reddy in utter disregard to the House and the authority of the chair through reaching to the table of Secretary General and other officers in the well of the House and throwing papers on the chair and having been named by the chair, resolved that the above mentioned members may be suspended from the services of the House for the remainder of the session under Rule 3742. प्रश्न यह है कि श्री किरेन रिजिजू द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए। जो सदस्य प्रस्ताव के पक्ष में है वो हाँ कहे, जो सदस्य प्रस्ताव के विपक्ष में वो ना कहे। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ, प्रस्ताव स्वीकृत हुआ। प्लीज बी सीटेड, प्लीज बी सीटेड। नो नो, सभा की कार्रवाई बुधवार दिनांक 4 फरवरी 2026 ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, లోక్సభలో ఈరోజు 8 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతకు ముందుకు భారత మాజీ సైన్యాధికారి, ఇటు త్రివిధ దళాధిపతి, గతంలో పనిచేసిన వ్యక్తి నరవనే రాసిన ఆత్మకథ పుస్తకానికి సంబంధించిన అంశాలను, చైనా భారత్ మధ్యలో జరిగిన యుద్ధానికి సంబంధించిన అంశాలను లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్న సమయంలో ఇటు ముందుగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రస్తుతం ఉన్నందున దానిపైన మాట్లాడాల్సింది తప్ప మిగతా అంశాలపైన మాట్లాడేందుకు తర్వాత తమ సమయం కేటాయిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఇటు చైనా భారత్ మధ్యలో నెలకొన్న పరిస్థితులపైన కూడా ఆయన మాట్లాడుతున్న సమయంలో మొదట సభను వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత సభ తిరిగి ప్రసారమైన తర్వాత కూడా ఇటు లోక్సభలోని తమ లోక్సభ ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో ఇటు ఎంపీలంతా కూడా, విపక్ష పార్టీ ఎంపీలంతా కూడా గందరగోళం చేయడం జరిగింది. సో ఆ స్పీకర్ చైర్ పైకి పుస్తకాలు విసరడంతో ఇటు 8 మందిని కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో తెలంగాణకు చెందిన వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సెషన్ అంతా అయిపోయేంత వరకు కూడా వాళ్ళందరూ సస్పెన్షన్ కొనసాగుతున్నట్టుగా కూడా స్పీకర్ కార్యాలయం చెప్పడం జరిగింది. సో ఇటు లోక్సభలో ఇటు రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర అంశాలపైన మాట్లాడొద్దంటూ కూడా పదే పదే స్పీకర్ చెప్తున్నప్పటికీ విపక్షాల ఆందోళన, గందరగోళం ప్రతిరోజు కూడా కొనసాగుతూనే ఉంది. నిన్న కూడా ఇదే విధంగా సభను సజావుగా సాగకుండా ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఇటు రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం కాకుండా ఇతర అంశాలపైన మాట్లాడుతున్న సమయంలోనే ఆ స్పీకర్ చైర్ పైన ఉన్న కృష్ణప్రసాద్ ఇటు రాహుల్ గాంధీని కూడా చెప్పడం జరిగింది. తమకు పదే పదే విన్నవిస్తున్నా కూడా తాము రాష్ట్రపతి ప్రసంగానికి బదులు ఇతర అంశాలపైన మాట్లాడుతున్నాం, ఇతర అంశాలపైన మాట్లాడేందుకు తాము సమయం కేటిస్తాము, అప్పుడు మాట్లాడాల్సింది తప్ప ప్రస్తుతం ఇటు రాష్ట్రపతి ప్రసంగం పైనే మాట్లాడాలి అనేది కూడా ఆయన కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకపోవడంతో మొదట సభను వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత ఇటు 8 మంది ఎంపీలను కూడా సస్పెండ్ చేశారు. మరి ఇటు సస్పెండ్ అయిన తర్వాత కూడా వాళ్ళు బయటికి వచ్చి తాము తమ నిరసనను తెలిపే హక్కు తమకు ఉందని స్పీకర్ అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సింది కాదు అంటూ కూడా వారి నిరసన కూడా పార్లమెంట్ ఆవరణంలో చెప్పడం జరిగింది. మరి పార్లమెంట్ రేపటికి వాయిదా అయితే పడింది. మరి 8 మందిని మాత్రం పూర్తిగా ఈ సెషన్ అంతా అయిపోయేంత వరకు కూడా వారిపైన సస్పెన్షన్ కొనసాగుతుంది. రైట్, థాంక్యూ గోపి.